శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రెండు 2014-15 నుంచి అంటే ఈ ప్రభుత్వ హయాంలో అంతకుముందు కూడా ఉంది. ఎందుకంటే అదే కేంద్ర ప్రభుత్వము 42,382 కోట్లు ప్రజా నిధులు అంటే లౌకిక ప్రజా నిధులు కేవలం మైనారిటీల సంక్షేమానికి, మైనారిటీలు అంటే క్రైస్తవులు ముస్లింల సంక్షేమానికి ఇచ్చింది. మరి హిందువులకు సంక్షేమం అవసరం లేదా అంటే హిందూ మత ఆధారిత సంక్షేమం అవసరం లేదా అంటున్నాను. ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆ విధంగా వేరు, మత పేరుతో మత ఆధారంగా హిందువులకు అవసరం లేదా? కానీ ఏం లేదు. తర్వాత ఈ విషయంలో ఒకటి చెప్పుకోవాలి. మన మోదీ గారు ఏమన్నా అంటే 5 కోట్ల స్కాలర్షిప్లు మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నాము, సంవత్సరానికి కోటి విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద స్లోగన్ ఉంది మోదీ గారిది, ఏక్ హాత్ మే ఖురాన్ ఏక్ హాత్ మే దూసరా హాత్ మే కంప్యూటర్. మరి ఆ మాట హిందువులకు కూడా చెప్పొచ్చు కదా, ఏక్ హాత్ మే గీతా దూసరా హాత్ మే కంప్యూటర్. అది చెప్పరు. అయితే దీంట్లో జరిగే ముఖ్య విషయం ఏంటంటే, సపోజ్ నేను ఈ ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను. 3 విద్యార్థులు ఉన్నారు, ఒకే వీధిలో పక్క ఇంట్లో ఉంటారు. ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు ముస్లింలు, ఇంకొకళ్ళు హిందూ. 3 అబ్బాయిలు. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి కూడా సమానం, దాదాపు పక్క ఇల్లే. 3 ఒకే పాఠశాలలో చదువుతారు. క్లాస్మేట్లు కూడా ఒకే బెంచ్లో కూర్చుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చి అంటారు, ఇందులో మైనారిటీలు ఎవరైనా ఉన్నారో క్రైస్తవులు ముస్లింలు చేయెత్తమని చెప్తారు. సో అవి 2 పిల్లలు చేయెత్తారు. అని చెప్తారంటే, ప్రభుత్వం మీకు స్కాలర్షిప్ ఇచ్చింది, పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, షూస్ ఇవన్నీ ఇచ్చింది, మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు వెళ్ళి తీసుకోండి అని. ఈ హిందూ విద్యార్థి ఈ అబ్బాయి కూడా నిలబడి, మరి సార్ మా పరిస్థితి కూడా అలానే ఉంది, నాకు కూడా కావాలి అంటాడు. ఆ టీచర్ ఏమంటాడు, మరి నువ్వు మైనారిటీ కాదు కదా, నీకు అనర్హుడు నువ్వు, సో కాబట్టి నీకు రాదు అని. సో ఈ పిల్లవాడు ఆలోచిస్తాడు, 1 నెల 2 నెలలు 3 నెలలు ఆలోచిస్తాడు, నేనేం తప్పు చేశాను అంటే హిందూగా పుట్టడమే తప్ప ఈ దేశంలో. ఆలోచించి వెద మతం ఉంటే ఏంటి పోతే ఏంది, నేను కూడా ముస్లింనో క్రైస్తవునో అయితేనే ఆ మసీదుకో చర్చికో పోయి మతం మార్చుకుంటాడు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఈ రోజు నుంచి ఈ అబ్బాయి క్రైస్తవడం లేకపోతే. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి టీచర్ చూపిస్తాడు. టీచర్ ఏమంటావో చాలా మంచి పని చేసావు నువ్వు, ఇప్పుడు నువ్వు కూడా మైనారిటీ అయిపోయావు, నువ్వు కూడా వీటన్నిటికీ అర్హుడి అనిస్తారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము లౌకిక ప్రజా నిధులను దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది. అంటే ఇది ఒక మిషనరీ దావాతిలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరికీ సహాయం చేయాలి. బీదవాడంటే ప్రభుత్వం సహాయం చేయాలి, ఏ అవసరాలున్నా సహాయం చేయాలి. మీకు మతంతో పని ఏంటి? నువ్వు లౌకికవాదం ప్రభుత్వాలు అయినప్పుడు, లౌకిక రాజ్యాంగం అయినప్పుడు, లౌకిక పాలన అయినప్పుడు ఆ వ్యక్తి మతంతో నీకు పని ఏమిటి? ఇప్పుడు ముస్లింలో ఎంతమంది బీదవాళ్ళలో సహాయం చేయి, క్రైస్తవుల్లో సహాయం చేయి, బౌద్ధుల్లో సహాయం చేయి, హిందువుల్లో సహాయం చేయి. ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటి? ఎందుకంటే ఇది హిందూ వ్యతిరేక చర్యలు కాబట్టి. తర్వాత ఇది చూడండి, ఇన్ని స్కీములు పెట్టారు గత 10 ఏళ్లలో. ఈ స్కీములు అన్నిటికీ హిందువులు అనర్హులు. కానీ దీనికి కరెస్పాండింగ్గా హిందూ స్కీములు అనేది ఒక్కటి లేవు. ఇప్పుడు ఓకే, మేము ముస్లింలకి పెడుతున్నాం, క్రైస్తవులకి పెడుతున్నాం, హిందువులకి పెడుతున్నాం అంటే ఇబ్బంది లేదు. కానీ కేవలం ఒక మత వర్గీయులకి పెట్టడం, ఇది లౌకికవాదం ఏ విధంగా అవుతుంది? ఇది చూడండి, మైనారిటీ కమ్యూనిటీస్ బెనిఫిటెడ్ ద మోస్ట్ అండర్ మోదీ గవర్నమెంట్. ఇది వాళ్ళు ప్రచారం చేసుకోవడం కాదు, దిస్ ఈజ్ ద సేమ్ సిచ్యువేషన్ ఎవ్రీవేర్. In every government, whether it is Congress government or whether it is KCR government or whether it is Jagan government, TDP government or DMK,
సేమ్ సిచ్యువేషన్, ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ పబ్లిసైజ్డ్ ఇట్. వీటి వలన దుష్పరిణామాలు ఏంటంటే మనకి దేశ విభజన ఏ కారణం మీద జరిగింది? మత ప్రాతిపదిక మీద. అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం వలన మన దేశ విభజన జరిగింది. అయినా కానీ మనము ఏమంటారు చూసారా, వీ హ్యావ్ నాట్ లర్న్డ్ ఎనీ లెసన్ ఫ్రమ్ చరిత్ర నుంచి ఏమాత్రం గుణపాఠాలు మనం నేర్చుకోలేదు. ఇది అంబేద్కర్ గారి ఆయన పుస్తకంలో పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ పార్టిషన్, అంబేద్కర్ గారి స్టేట్మెంట్. ది కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెస్, ఈ రోజుల్లో అన్ని పార్టీలు అనుకోండి. ద కాంగ్రెస్ హ్యాస్ ఫెయిల్ టు రియలైజ్ దట్ పాలసీ ఆఫ్ కన్సెషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ముస్లిం aggressiveness, and Muslims interpret these concessions as a sign of defeatism on the part of Hindus and absence of the will to resist. ఇది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పింది, ఈరోజు కాదు చెప్పింది. అయినా కానీ మనం అంబేద్కర్ అని రోజు పొద్దున్న లేస్తే ఆయన జపం చేసేవాళ్ళు, ఆయన చెప్పింది మాత్రమే పాటించరు కదా, దానికి వ్యతిరేకంగా ఉన్నారు.